అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లేబర్ కార్డులను అప్లికేషన్లు వారి నుండి స్వీకరించి అనంతరం వారికి కార్డులను అందజేస్తామని తెలియజేశారు. ఫ్యూచర్లో వారికి ఏ అవసరం ఉన్నా అన్నదండగా నేను ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సయ్యా సాజిద్, యాదగిరి, ప్రేమ్ మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అకౌంట్ నెంబర్ ఉంటే సరిపోతుందా? అకౌంట్ నెంబర్ సరిపోతుందా? రాలేదు అకౌంట్ నెంబర్ హలో లేదు మరి ఫోటోలో తీసుకో స్పాట్లో సబ్మిట్ చేసి ఒకటి అవి కదండి బయటనే ఉంటారు అంతా లేట్ కావచ్చు. కార్డు మీ వీళ్ళకి ఫోన్ చేసుకొని వచ్చేసారు. కార్డులో ఒక 20 రోజులు పడుతుందమ్మా. వచ్చినాక మేము ఫోన్ చేసి ఇస్తాం. ఫోన్ నెంబర్ ఉంటుంది కదా మన దగ్గర, ఫోన్ చేసి ఇస్తాం. మనకి యూజర్ ఉంటుంది. ఓకే ఈరోజు అల్వాల్ 134 డివిజన్లో ఈ శ్రమ్ మరియు లేబర్ కార్డ్స్ చేయించుకోవడానికి క్యాంప్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్లో ఎవరైతే లేబర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలామందికి ఈ కార్డ్స్ లేని వారు ఉంటారు కాబట్టి వారికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను పర్సనల్గా దీని ఎక్స్పెండిచర్స్ అంతా భరిస్తూ అంకిత ఎన్జిఓ ద్వారా వచ్చిన బ్రహ్మం గారి సహకారంలో వీళ్ళందరికీ కూడా కార్డ్స్ చేయించడం జరుగుతుంది. ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఈ కార్డ్స్ చేయించుకుంటే వారి ఫ్యూచర్లో వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో సాజిద్ మరియు సందీప్, యాదగిరి వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుడితే కనుక 30,000 రూపాయలు ఇస్తారు. ఇద్దరికి 30,000 ఇస్తారు. అదేవిధంగా కార్డు చేయించుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాతనే అది ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ కుటుంబంలో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కనుక ఇద్దరు ఆడపిల్లలకు 30,000 ఇస్తారు. అదేవిధంగా 30,000 ఇచ్చిన తర్వాత పెళ్లిళ్లకు 2 డెలివరీలకు కూడా 30,000 ఇస్తారు. అంటే ఆ కార్డు ఉన్నందుకు సంవత్సరం తర్వాత ఈ 2 బెనిఫిట్లు. ఇంకా 2 బెనిఫిట్లు ఏమో న్యాచురల్గా మామూలుగా మనిషి చనిపోవడం అయితే సహజము. డబ్బు జ్వరం లాంటివి వచ్చి మామూలుగా చనిపోతే కనుక ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు. యాక్సిడెంట్లలో అంటే పెద్ద పెయింటర్స్ ఉంటారు, జూలాయర్స్ ఉంటారు, సెంట్రింగ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ యాక్సిడెంట్లో కనుక చనిపోయి ఎఫ్ఐఆర్ అవుతే కనుక 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇవి 4 బెనిఫిట్. 5వ బెనిఫిట్ వచ్చేసి కార్డు వచ్చిన తర్వాత మేము ఒక హెల్త్ చెకప్ చేపిస్తాం. అంటే బయట చేపించుకో ఒక 15 నుంచి 20,000, ఒక కిడ్నీ తప్ప మిగతా టోటల్ బాడీ చెకప్ ఫ్రీగా చేస్తారు. ఇట్లా ఇలాంటివి ఒక 5 బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి ఆ కార్డును ఉపయోగించుకోండి. మేడం ఎట్లాగో మీకు ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేసి చేపిస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉపయోగించుకొని దాన్ని కూడా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేపించాల్సి ఉంటుంది. దీనికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లు మీకు ఇస్తున్నారు ఆల్రెడీ. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 ఫోటో. 5 ఇయర్స్ వ్యాలిడిటీ. 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఎంత ఉంటుంది మేడం? అది ఎప్పుడు రెన్యువల్ చేయించుకోవాలనేది కూడా అప్పుడు రెన్యువల్. అల్వాల్ ఏరియాలో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క లేబర్ కార్డుల ఉపయోగాలు మరియు లేబర్ కార్డులు చేయించడానికి ఈరోజు వచ్చినటువంటి శాంతి మేడం గారు మరియు ఇతర కార్మికులారా, అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యొక్క కార్డులకు ముఖ్యంగా ఒక 5 ఉపయోగాలు ఉంటాయి. దీన్ని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎట్లయితే అంటున్నారు, ఈ కార్డు వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 2 బెనిఫిట్లు ఉపయోగపడతాయి.
అందులో ఒకటి వచ్చేసేసి కార్డు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుడితే కనుక 30 వేలు ఇస్తారు ఇద్దరు పిల్లలకు. అదేవిధంగా కార్డు వచ్చిన హోల్డర్కి ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కనుక ఇద్దరు ఆడపిల్లలకు కూడా 30 వేలు ఇస్తారు. అదేవిధంగా పెళ్లిళ్ళకు అంటే మ్యారేజ్కి అయిపోయిన తర్వాత వాళ్ళకు 2 డెలివరీలకు కూడా 30 వేలు ఇస్తున్నారు ఈ కార్డు ద్వారా ఉపయోగాలు. మూడోది వచ్చేసి సహజ మరణము అంటే న్యాచురల్ డెత్ ఏదైతే ఉంటుందో, న్యాచురల్ డెత్ ఉంటే కనుక 2 లక్షలు ఇస్తున్నారు. యాక్సిడెంటల్ డెత్ వచ్చేసి 10 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు బయట హెల్త్ చెకప్ వర్కర్లు ఏమి చేయించుకోరు కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకు ఒక హెల్త్ చెకప్ పెట్టింది. దీన్ని బయట చేయించుకుంటే కనుక సుమారు ఒక 15,000 వరకు అవుతుంది. కానీ ఈ కార్డు ఉన్న హోల్డర్కి అయితే ఈ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫ్రీగా చేయించి 1 వీక్ లోపల రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఈ కార్డుకు సంబంధించిన డాక్యుమెంట్లు రిక్వైర్మెంట్ వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, 2 ఫోటోలు అవసరం ఉంటుంది. ఈ కార్డు 5 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ రెన్యువల్ చేయించుకుంటే కనుక ఇది మీ సేవలు సేమ్ మళ్ళీ 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. 30 వేలు ఇస్తారు కార్డు తీసుకున్న తర్వాత. ఆ కుటుంబంలో ఎవరన్నా అంటే ఆ కుటుంబం కార్డు తీసుకున్న హోల్డర్కు ఎవరైనా పిల్లలు పుడితే కనుక 30 వేలు ఇస్తారు ఇద్దరికి. 30 వేలు 60 వేలు. ఇంకా ఆడపిల్లలు ఉంటే 30 వేలు ఇద్దరు ఆడపిల్లలు 30 వేలు ఇస్తారు. ఎలిజిబిలిటీ మాత్రం ఇద్దరికి ఉంటుంది. అదేవిధంగా పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత 2 డెలివరీలకు కూడా 30 వేలు ఇస్తారు. 2 డెలివరీలు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు పెళ్లి చేసారు అనుకోండి 2 డెలివరీలకు ఇస్తారు. 2 లక్షల రూపాయలు 2 లక్షలు. యాక్సిడెంటల్ డెత్ 10 లక్షలు. కార్డు వచ్చిన తర్వాత హెల్త్ చెకప్ కూడా ఉంటుంది. బయట చేయించుకుంటే ఒక 15,000 వరకు జరుగుతుంది. కానీ లేబర్ డిపార్ట్మెంటే వాళ్ళకు ఫ్రీగా ఒక 15,000 వరకు మొత్తం బాడీ చెకప్ చేస్తుంది. మేము అంటే వాళ్ళతోనే టైఅప్ అయి ఉంటాము. మేము ఒక ఎన్జిఓ ద్వారా వాళ్ళందరికీ కార్డు చేపిస్తాము. అంకిత ఈ శ్రమ్ కార్డ్స్ వాళ్ళు చేస్తున్నారు అన్న వీళ్ళు ఈ శ్రమ్ కార్డ్స్ ఫ్రీగా చేపిస్తున్నారు. ఓకే. నేను చేపిస్తున్నాను. ఈ శ్రమ్ కార్డ్ నార్మల్గా ఎంత తీసుకుంటుంది? బాలయ్య గారు లైన్ పెట్టేసుకోమని చెప్పండి, అలా కూర్చోమని చెప్పండి.